బ్రేకింగ్ న్యూస్. నర్సాపురం టౌన్ అరుంధతి పేటలో వివాదం జరిగింది. యువకుల మధ్యన పెద్ద ఘర్షణ జరిగింది. చిలికి చిలికి గాలి వానగా మారింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే వివాహానికి అటెండ్ అయిన యువకులు పరస్పరం గొడవాడారు. అసలు ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకొని అలాగే కర్రలతో కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇది యువకుల మధ్యన జరిగిన వివాదం ఉండి అది మెల్లిగా ఇరు వర్గాల పోరుగా మారింది. పోలీసులు వచ్చి అక్కడ నియంత్రించాలని ప్రయత్నించినా కానీ విఫలమయ్యారు. అయితే అసలు ఏం జరిగింది, ఈ యువకుల మధ్యన వివాదం ఎలా మొదలైంది అన్న వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్ లో తేజ ఉన్నారు. తేజ, ప్రస్తుతం పరిస్థితి ఏంటి తేజ? అసలు ఎందుకు మొదలైంది ఈ వివాదం? ఈ సంఘటన వచ్చేసి వెస్ట్ గోదావరి నర్సాపురంలో జరిగింది. సో మనందరికీ తెలుసు, రీసెంట్ గా అక్కడ టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి కూడా గెలిచారు. అతని కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ వివాదం జరిగింది. నర్సాపురం, సో అక్కడ అరుంధతి పేట, అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. సో అక్కడ ఒకరిపై మరొకరు రాళ్ళు కర్రలతో దాడులు చేసుకున్నారు. అందులో ముగ్గురికి గాయాలైన, కొంతమందిని హాస్పిటల్ కూడా తరలించారు. సో పోలీసులు ఆల్మోస్ట్ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా నర్సాపురానికి దగ్గరలో ఉన్న ఒక అరుంధతి పేటలో జరిగింది. అసలు ఏం జరిగింది, దేని గురించి జరిగింది ఒకసారి మాట్లాడుకుంటే, ఒక పెళ్లిలో జరిగిన చిన్న వివాదం. దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకునేంత వరకు వెళ్ళింది. ఈ దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే పరిస్థితి అదుపులోకి ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరుంధతి పేటలో గురువారం రాత్రి ఒక పెళ్లి జరుగుతుంది. అదే క్రమంలో బైక్ పై పెళ్లి జరుగుతున్న ఒక రోడ్ పై నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అక్కడ అతను వెళ్లే టైంలో కొంచెం హార్న్ సౌండ్ ఎక్కువగా కొట్టిందంట. రెండు కొట్టిన తర్వాత అక్కడ కొంతమంది యువకులే వెళ్లి అతన్ని దుర్భాషలాడి అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత ఆ గొడవ కాస్త, ఆ రోజు జరిగిన గొడవ కాస్త మరుసటి రోజు రెండు సామాజిక వర్గాల గొడవగా మారింది. అప్పటి నుంచి ఆ పేటలో చాలా ఉద్రిక్త నెలకొంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితి కూడా ఏర్పడింది. సో శుక్రవారం సాయంత్రం వరకు కూడా చాప కింద నీరులో ఉన్న రెండు వర్గాలు సాయంత్రం మళ్ళీ ఘర్షణలకు దిగాయి. కర్రలు రాళ్ళు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పక్క పక్కనే ఉన్నా గానీ, పక్క అరుంధతి పేట అంటే పక్క స్ట్రీట్ ఒకళ్ళు, ఇంకొక పక్క స్ట్రీట్ ఒకళ్ళు. సో వాళ్ళు ఒకరిపైన మళ్ళీ ఒకరు రాళ్ళు తువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో రెండు వర్గాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేయడానికి దిగారు. సరే, ఒకరికి ఎదురు బదురుగా కూర్చుని ధర్నా చేయడంలో, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్ళీ ఒకరిపై ఒకరు చేసుకోవడం, కొట్టుకోవడం, రక్తాలు వచ్చేలాగా రక్తపాతం సృష్టించడం, ఇవన్నీ కూడా జరిగాయి. తేజ, అయితే ఇక్కడ ఎవరన్నా గాయపడ్డారా? ఏమన్నా ఇలాంటి విషయాలు తెలిసాయా? రెండు సామాజిక వర్గాలకు సంబంధించి చాలా మంది గాయపడ్డారు. ఒక ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళకి తలకి చాలా బలమైన గాయాలు కూడా తగిలాయంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒకసారిగా రెండు వర్గాల ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. సో అక్కడ చాలా భయానక వాతావరణం ఏర్పడింది. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అసలు అర్థం కావట్లేదు. ఒక పక్క అంతర్వేదికి సంబంధించి ఉత్సవాల సందర్భంగా నర్సాపురం రేవులో భారీ బందోబస్తులో ఉన్న నర్సాపురం డిఎస్పీ శ్రీవేదాకు సమాచారం రావడంతో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు కొందరిని ఇటువైపు తీసుకొచ్చి, అంటే అక్కడ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఉన్న పోలీసులు సరిపోకపోతే మరికొంతమంది పోలీసులు ఇటువైపుకు తీసుకొచ్చి వాళ్ళని అరికట్టే ప్రయత్నం ఎస్పీ అయితే అక్కడ చేశారు. దీంతో అదనపు పోలీస్ బందోబస్తును రప్పించి అరుంధతి పేటలో మోహరించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది అక్కడ పరిస్థితి అంతా కూడా. సో ఈ ఘటన వివరంలో డిఎస్పీ సేకరిస్తున్నారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు జరిగే కఠిన చర్యలు తీసుకుంటామని రెండు వర్గాలకు కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించి అటు పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల దాడులతో ముగ్గురికి తీవ్ర గాయాలని, వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో రెల్లిపేటకి చెందిన నీలపు చిన్నబాబుపై, అంటే ఈ గొడవకి రెల్లిపేటకి సంబంధించి నీలపు చిన్నబాబుపై అరుంధతి పేటకు సంబంధించిన సిర్రా ప్రదీప్ దాడి చేశాడని, అలాగే అరుంధతి పేటకు చెందిన సిర్రా ప్రదీప్ కుమార్పై రెల్లిపేటకు చెందిన నీలపు ప్రసాద్ చిన్నబాబు, భరత్ నాంచారి, రత్నరాజు దాడి చేసి గాయపరిచారని ఇరు వర్గాల ఫిర్యాదు మనకు కేసు అయితే నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ, అక్కడ స్థానిక ఎస్ఐ తెలిపారు. సో దీని ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎవరిది తప్పు అనేది అయితే మాత్రం తెలియాలి.
సో అక్కడైతే చాలా దారుణమైన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ తేజ. సో వివాహం జరుగుతున్న సందర్భంలో అటుగా వెళ్తున్న యువకుడు బైక్ హారన్ గట్టిగా మోగించడం వల్ల పెళ్లికి అటెండ్ అయిన యువకులు కొంతమంది బయటికి వెళ్ళి ఆ అబ్బాయిని మందలించడం జరిగింది. అలాగే కొన్ని మాటలు అనకూడనివి అన్నాడు అన్న దీంతో ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకోవడం, అలాగే ఆ మాటలతో పాటు కొట్టుకోవడం, అక్కడున్న రాళ్లు తీసి ఒకరిపై ఒకరు విసురుకోవడం, అలాగే కర్రలతో కొట్టుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది అని చెప్తూ ఉన్నారు. అలాగే పెళ్లికి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ కొట్టుకోవడంలో ఒకరినొకరు గాయపరుచుకున్న సందర్భంలో గాయాలయ్యాయని, రక్తస్రావం కూడా అయ్యింది అని చెప్పేసి కొంతమందిని అయితే ఆసుపత్రికి తరలించారు అని తెలుస్తోంది. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు సరిపోక ఆ అల్లర్లు అదుపులో ఉంచలేక మరికొంతమందిని కూడా పోలీసులను తీసుకొని వచ్చి